శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కూకట్పల్లిలోని అరికపూడి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున భద్రతను పెంచారు. డీసీపీ, ఏసీపీ, సీఐలో బందోబస్తు చేపట్టారు. అరికపూడి నివాసానికి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు ఫోన్ కాల్స్ చేసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. గాంధీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇదివరకే పోలీసులు 3 చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కూకట్పల్లిలోని అరికపూడి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున భద్రతను పెంచారు. డీసీపీ, ఏసీపీ, సీఐ బందోబస్తు చేపట్టారు. అరికపూడి నివాసానికి రావాలంటూ బీఆర్ఎస్ నేతలు ఫోన్ కాల్స్ చేసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు. గాంధీ ఇంటి పరిసరాల్లో ఇదివరకే పోలీసులు 3 చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? గత 3 రోజులుగా అరికపూడి గాంధీ నివాసం ఎక్కడైతే కూకట్పల్లిలో ఉందో అక్కడ 3 రోజులుగా సెక్యూరిటీ పెడుతున్నారు పోలీసులు. కానీ ఇవాళ మరింత పటిష్టం చేశారని చెప్పాలి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగానే ఫోర్స్ని డిప్లాయ్ చేసినట్లు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే అరికపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూని కూడా మనం చూసినాం. సో ఇవాళ పూర్తి స్థాయిలో పోలీసు ఫోర్స్ అంతా కూడా డిప్లాయ్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళేటువంటి ప్రధాన వే దగ్గర ఉన్నాం. ఇది ఇక్కడ ఒక బ్యారికేడ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్యారలల్గా మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కూడా 2 బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరొక కెమెరామెన్కి రైట్ సైడ్ ఒకసారి చూసుకుంటే అక్కడ కూడా మెయిన్ రోడ్ దగ్గర అక్కడ కూడా ఒక బ్యారికేడ్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి స్పెసిఫిక్ సమాచారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు వెళ్లడంతో ఈ మేరకు పోలీసుని డిప్లాయ్ చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. గత 4 రోజుల నుంచి కూడా ఇటు అరికపూడి గాంధీకి బీఆర్ఎస్ నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ కూడా విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా వచ్చినటువంటి హైదరాబాద్ చేరుకున్నటువంటి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ పాడి కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. కుట్ర కోణం వల్లనే ఇదంతా కూడా జరిగిందనేది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అరికపూడి గాంధీకి ఉద్దేశించి. సో దానిపైన నిన్న కేటీఆర్ నేరుగా పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. పూర్తి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. టెక్నికల్గా అరికపూడి గాంధీ బీఆర్ఎస్కి చెందినటువంటి శాసనసభ్యుడే అనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి మా శాసనసభ్యుడు, మా సహచర ఎమ్మెల్యే దగ్గరికి మేము పోతే తప్పేంటి, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోతాం, కలుస్తాం, మాట్లాడతాం, అడ్డుకోవడం ఏంది, భౌతిక దాడులు చేయడం ఏంది అనేటువంటి కామెంట్ని కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా చేశారు. దీంతోపాటు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్పారు, అదే పార్టీకి సంబంధించినటువంటి 2 శాసనసభ సభ్యులు కొట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ వైపు టర్న్ చేసి పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని ఆయన ధీటుగానే కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం. దానికి మళ్ళీగా కొనసాగింపుగా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన కూడా తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ఉదయం ఆయన మరొక ట్వీట్ను చేశారు. ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, లేదంటే ఇతర పార్టీ టీడీపీలో ఉన్నట్ట అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ కూడా ప్రస్తుతానికైతే నెట్లో అంతా కూడా కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే అరికపూడి గాంధీ నివాసానికి మొన్న 3 రోజుల క్రితం వస్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెండాను ఆయన ఇంటి పైన ఎగరవేస్తాననేటువంటి కామెంట్ చేశారు. ఆ రోజు 11 గంటల ప్రాంతంలో వస్తానని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఆయన సవాల్ చేశారు. ఆ సవాల్ని స్వీకరించినటువంటి అరికపూడి గాంధీ ఆయన 11 గంటల నుంచి 12:05 వరకు కూడా ఆ రోజు ఆయన వెయిట్ చేశారు. రాని పక్షంలోనే ఇక్కడ నుంచి నేనే వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి దగ్గర వెళ్ళి పూర్తి స్థాయిలో మాట్లాడుతాననేటువంటి విషయాన్ని చెప్పి ఆయన అక్కడ నుంచి నేరుగా కొండాపూర్ కొల్లా లగ్జరియస్ గెటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి తంతు అంతా కూడా మనం చూసినాం. అటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన అంచర వర్గం అంతా కూడా అరికపూడి గాంధీ అంచర వర్గం పైన గుడ్లు కొట్టడము, కట్టెలతో
దాడి చేయడము, అరకిపూడి గాంధీకి సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ అంతా కూడా వాళ్ళపైన దాడులు చేయడం ఇదంతా కూడా జరిగింది. రెండు పార్టీలపైన కూడా అటు ఇటు అరకిపూడి గాంధీకి సంబంధించినటువంటి పార్టీ, దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి రెండు గ్రూప్స్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసు కూడా అరకిపూడి గాంధీతో పాటు మరొక 15 మంది పైన నమోదు చేసినట్లుగా కూడా పోలీసులు చెప్పారు. అట్ ది సేమ్ టైం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా సైబరాబాద్ సిపిని మేము కలుస్తాం, అక్కడ ఫిర్యాదు చేస్తాం అనేటువంటి విషయాన్ని, భౌతిక దాడులపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి సైబరాబాద్ అవినాష్ మహంతిని కలవడానికి వెళ్ళారు. అక్కడ కూడా దాదాపు సైబరాబాద్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 40 నిమిషాల పాటు కూడా ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. అయితే ఆ ఇష్యూని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసుల విధులను ఆటంకం కలిగించేలాగా బీఆర్ఎస్ నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు ప్రవర్తించారనేటువంటి అంశంని కన్సిడర్ చేసుకున్నటువంటి పోలీసులు వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైతే అరకిపూడి గాంధీ మాత్రం మాట్లాడలేదు. గత 3 రోజుల నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇవాళ డిప్లై చేసినటువంటి పోలీస్ ఫోర్స్కి సంబంధించి మాత్రం అరకిపూడి గాంధీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదు. మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందనేటువంటి అంశాన్ని అయితే సమాచారం అయితే మనకు తెలుస్తోంది. మరోవైపు శంభూపూర్ రాజు నివాసానికి వెళ్తారనేటువంటి అంశం కూడా పోలీసులకు చేరినట్టుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి శంభూపూర్ రాజు నివాసం దగ్గర గణపతి పూజ ఉన్న కారణంగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అక్కడికి వెళ్తారు. బహుశా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకవేళ ఇటువైపు కనుక ఏమైనా వస్తారా అనేటువంటి ఒక ముందస్తు చర్యలో భాగంగానే పోలీస్ ఫోర్స్ని అంతా డిప్లై చేశామనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు ఆఫ్ ది రికార్డ్గా లీక్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గత 4 రోజుల నుంచి కూడా పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా అరకిపూడికి సంబంధించి ప్రతిగా రిప్లైగా మాట్లాడినటువంటి సందర్భంలో ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మాత్రం రెండు వర్గాలు మాత్రం ఒకరిపై ఒకరు ట్వీట్లు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు స్టేట్మెంట్లను అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో దాదాపు 300 మంది పోలీస్ ఫోర్స్తో, స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పూర్తి స్థాయిలో గాంధీ నివాసం చుట్టూ పరిసరాల్లో డిప్లాయ్ ఉన్నారు. మొత్తం 4 ప్రధాన మార్గాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇదంతా కూడా పెద్ద కాలనీ, గాంధీ నివాసానికి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కాలనీగా ఉంటుంది. చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి గత 4 రోజుల నుంచి ఉన్నటువంటి ఆంక్షలతో కాలనీ వాసులు కొంత మాత్రం ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.